ఇక మూలపేట ప్రాంతంలో 10,000 ఎకరాలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఇది చాలదన్నట్లుగా మందన్న ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ముందు మూతపడ్డ పరిశ్రమలు తెరిచి స్థానికులకు ఉపాధి కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముడిసరుకు లభ్యం కాక విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నులు భరించలేక అనేక చిన్నా చితకా పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో జూట్ పరిశ్రమలు ప్రధానమైనవి. ఈ పరిశ్రమల మూతపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేసే విషయంలో ప్రభుత్వం నోరెత్తడం లేదని, వీటిని తెరిపించి ప్రయత్నంలో కూటమి నేతలు పాత రాగాన్ని ఆలపిస్తున్నారని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లాకు పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్పి ఇవాళ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ జిల్లాలో మూతబడిన పరిశ్రమలు మీరు వెంటనే తెరిపించండి. ఈ రోజు పెట్టుబడుల పేరుతోనే ప్రజల భూములు కొల్లగొట్టడానికి చేస్తే మాత్రం పోరాటం తప్పదు. ఈ రోజు పరిశ్రమలు ఈ జిల్లాలో మూతపడిపోయిన తర్వాత ఈరోజు గార్నెట్ కానీ, ట్రాన్స్ఫర్ గార్నెట్ కానీ, ట్రైమెక్స్ కానీ, ఈరోజు జూట్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా కాన్కాస్ట్ కానీ అన్ని అనేక పరిశ్రమలు ఇవాళ మూతపడిపోవడంతో కార్మికులు ఇవాళ వలసలిపోతారు. అందుకోసమే మేము అడుగుతుంది ఏంటంటే, ఈ పెట్టుబడుల పేరుతోనే ఈ శ్రీకాకుళం జిల్లాలో భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే మాత్రం సహించేది లేదు. ఈ జిల్లాలో మూతపడిన పరిశ్రమలు వెంటనే మీరు తెరిపించండి. తెరిపించడం ద్వారానే ఉపాధి కలుగుతుంది, వలసలు నివారించబడతాయి. అందుకు తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జీడి రైతు సంఘం తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంటే ఇవాళ జీడి రైతుకు మీరు గిట్టుబాటు ధర ఇవ్వడం, ఇవాళ జీడి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే ఇవాళ జీడి ఇస్తామని చెప్పంటే దాని మీద ఆధారపడిన పరిశ్రమలు, ఆ పరిశ్రమలో ఉండే వేలాది మంది కార్మికులకు ఉపాధి ఇవాళ దొరుకుతుంది. ఇవాళ జీడి రంగాన్ని మీరు కుదేలు చేస్తారు. జీడి రైతాంగానికి ఇవాళ మీరు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. జీడి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.